Hi everyone, welcome to my channel Karuna Voice. Degree first year, second sem. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 10లో సమాసహ ఉంటాయి. ఈ సమాసహ మనకు సమాస పదం ఇస్తారు, విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయాలి. మనకు 10 ఇస్తారు, 5 రాయాలి. 5 3 జా 15 మార్క్స్, ఈచ్ వన్ 3 మార్క్స్. సమాస నామం కంపల్సరీ రాయాలి. మనకు ఫస్ట్ సమాసం అవ్యయీభావ సమాసః. అవ్యయీభావ సమాసః మనకు సమాస పదం ఇస్తే విగ్రహవాక్యం సమాసనామం అంటే మన సమాస పదానికి మనకు మీనింగ్ రాయాలి. అంటే సమాసం ఏ విధంగా ఉంది ఆ సమాస పదం యొక్క మీనింగ్ రాసి సమాసం పేరు రాయాలి. ఇప్పుడు అవ్యయీభావ సమాసః ఫస్ట్ వన్ అధిహరి. విగ్రహవాక్యం హరౌ ఇతి. సమాసనామం అవ్యయీభావ సమాసః. మన క్వశ్చన్ పేపర్లో మనకు సమాస పదం ఇస్తారు. ఉపకృష్ణం, కృష్ణస్య సమీపే అవ్యయీభావ సమాసః. ఉపలోచనం, లోచనయో సమీపే అవ్యయీభావ సమాసః. నిష్కంటకం, కంటకానాం అభావః అవ్యయీభావ సమాసః. నిష్పాపం, పాపానాం అభావః అవ్యయీభావ సమాసః. అతిహిమం, హిమస్య అత్యతః అవ్యయీభావ సమాసః. ఇతి హరి, హరి శబ్దస్య ప్రాదుర్భావః అవ్యయీభావ సమాసః. అనుగంగం, గంగాయాః పశ్చాత్ అవ్యయీభావ సమాసః. అనురూపం, రూపస్య యోగ్యం అవ్యయీభావ సమాసః. ప్రత్యహం, అహని అహని అవ్యయీభావ సమాసః. ప్రత్యక్షం, అక్షణోః ప్రతి అవ్యయీభావ సమాసః. పరోక్షం, అక్షణోః పరం అవ్యయీభావ సమాసః. యథాశక్తి, శక్తిం అనతిక్రమ్య అవ్యయీభావ సమాసః. యథావిధి, విధిం అనతిక్రమ్య అవ్యయీభావ సమాసః. శాకప్రతి, శాకస్య ప్రతి అవ్యయీభావ సమాసః. ఈ విధంగా సమాస పదం ఇస్తే విగ్రహవాక్యం సమాసనామం రాయాలి. అంటే దాని యొక్క మీనింగ్, ఆ వర్డ్ ఏ విధంగా వచ్చింది ఆ వర్డ్కి మనం వివరించి వాడి యొక్క మీనింగ్ రాయాలి. ఇది అవ్యయీభావ సమాసః. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. అధిహరి, హరౌ ఇతి. ఉపకృష్ణం, కృష్ణస్య సమీపే. ఉపలోచనం, లోచనయో సమీపే. మనకు మొత్తం క్వశ్చన్లోనే ఉంటుంది చూడండి. ఉపలోచనం ఉందా, లోచనయో సమీపే. అధిహరి, హరౌ ఇతి. ఉపకృష్ణం, కృష్ణస్య సమీపే. కృష్ణస్య ఉంది అంటే క్వశ్చన్లోనే మనకు సగం ఆన్సర్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంది. నిష్కంటకం, కంటకానాం అభావః. ఇక్కడ కంటకం అనేవాడు ముందు వచ్చింది. నిష్పాపం, పాపం అనేవాడు ముందు వచ్చింది. పాపానాం అభావః. అతిహిమం, చూడండి హిమం అనేవాడు ముందు వచ్చింది. హిమస్య అత్యతః. ఇతి హరి, హరి శబ్దస్య ప్రాదుర్భావః. హరి అనేవాడు ముందు వచ్చింది. అనుగంగం, గంగాయా పశ్చాత్, గంగాయ అనేవాడు ముందు వచ్చింది. అనురూపం, రూపస్య యోగ్యం, రూపస్య. ప్రత్యహం, అహని అహని. ప్రత్యక్షం, అక్షణో ప్రతి అంటే కళ్ళ ముందర అన్నట్టు. దాని వర్డ్ మీనింగ్ రాయాలి. పరోక్షం, అక్షణో పరం కళ్ళ వెనక. అక్షణ అంటే కళ్ళు, కళ్ళ ముందర కళ్ళ వెనక. ప్రత్యక్షం, పరోక్షం. యథావిధి, శక్తి అనతిక్రమ్య అంటే శక్తి కొలది అన్నట్టు. శక్తి మించి మనం చేయలేము, శక్తి కొలది మనం చేస్తాము. యథాశక్తి పనిచేస్తాము అన్నట్టు. యథావిధి, విధిం అనతిక్రమ్య విధిని అనుసరించి. విధిం అనతిక్రమ్య. శాకప్రతి, శాకస్య ప్రతి. ఈ విధంగా మనము సమాస పదానికి మన విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 10లో ఉంటుంది. మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 వర్డ్స్లో కంపల్సరీ అవ్యయీభావ సమాసం నుండి 2 వర్డ్స్ కంపల్సరీ ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.